ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెట్టుబడుల సాధనకు రాష్ట్రాలు పెద్దపీట వేయాలన్న ప్రధాని మోదీ. విధానపరమైన అడ్డంకులు తొలగించుకోవాలని నీతి ఆయోగ్ భేటీలో సూచన. నేడు మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పక్షాల సమావేశం. 3వ విడత పాలన తొలి వార్షికోత్సవంపై చర్చ. ఆయా రాష్ట్రాల్లో ఉత్తమ విధానాలపై సమాలోచనలు. ఏపీలో మద్యం ముడుపుల సొమ్ము మ్యూల్ ఖాతాలకు మళ్లింపు. వైసీపీ మాఫియా ముఠా సైబర్ నేరగాళ్ల వ్యూహం అనుసరించిందన్న సిట్. ఏపీలో లేఅవుట్లు, భవన నిర్మాణాలకు వేగంగా అనుమతులు. అన్ని పత్రాలు సమర్పిస్తే 72 గంటల్లోనే మంజూరు చేస్తామన్న నారాయణ. తెలంగాణలో జూన్ 2 నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్. పని భారం ఎక్కువున్న చోట అదనపు సిబ్బంది నియామకం. కేంద్ర మంత్రి కుమారస్వామితో రేవంత్ రెడ్డి భేటీ. హైదరాబాద్కు మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని విజ్ఞప్తి. నగర అవసరాలు పెరిగాయని నివేదన. భారత్లో యాపిల్ ప్లాంట్ల నిర్మాణానికి అభ్యంతరం లేదన్న ట్రంప్. 25% సుంకాలు చెల్లించాకే అమెరికాలో విక్రయించాలని స్పష్టీకరణ. ప్రపంచ పెట్టుబడిదారులు భారతదేశం వైపు ఎంతో ఆసక్తి చూపుతున్నారని, రాష్ట్రాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం విధానపరమైన అడ్డంకులను తొలగించి పెట్టుబడులను ఆకర్షించాలని నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియాగా కలిసి పనిచేస్తే ఏ లక్ష్యమైనా అసాధ్యం కాదని ఆయన నొక్కి చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు రాష్ట్రాల అభివృద్ధి కీలకమనే సందేశంతో ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. పెట్టుబడులను ప్రోత్సహించడానికి, ఉపాధి కల్పించడానికి రాష్ట్రాలు విధానపరమైన అడ్డంకులను తొలగించాలని కోరారు. నీతి ఆయోగ్ 10 ఏళ్ల ప్రయాణం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి దేశాన్ని సిద్ధం చేసిందన్న ప్రధాని రాష్ట్రాలు వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టాలని కోరారు. అభివృద్ధిలో వేగం పెంచాలన్న ప్రధాని కేంద్రం, రాష్ట్రాలు టీమిండియాగా కలిసి పనిచేస్తే ఏ లక్ష్యమైనా అసాధ్యం కాదని స్పష్టంగా చెప్పారు. వికసిత్ భారత్ ప్రతి భారతీయుడి లక్ష్యమన్న మోదీ రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందితే భారత్ అభివృద్ధి దేశంగా అవతరిస్తుందన్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి గ్రామం అభివృద్ధి కావాలనే లక్ష్యంతో పనిచేయాలన్న ప్రధాని ఈ దిశగా అడుగులు వేస్తే 2047 కంటే ముందే వికసిత్ భారత్ను సాధించవచ్చని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక గమ్యస్థానాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సూచించారు. అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. భారత్ వేగంగా నగరీకరణ దిశగా సాగుతోందని గుర్తు చేసిన మోదీ మనం భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నగరాల వైపు అడుగులు వేయాలని చెప్పారు. వృద్ధి, ఆవిష్కరణ, స్థిరత్వం భారత నగరాల అభివృద్ధికి ఇంజన్గా ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం వివరాలను నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం మీడియాకు వివరించారు. The Prime Minister gave a call that all states to prepare a vision documents at their level. And this is already visible in the growth of India. We are the 4th largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. So it's only the United States, China and Germany which are larger. And if we stick to what is being planned, what is being thought through, it's a matter of another 2.5 to 3 years, we would become the 3rd largest economy. And in this, the reason for the Prime Minister giving this call is this is a long haul and we have to do it for about 25 years. States are fundamental. Be it industrial development, be it services, be it agriculture, be it human capital, everything has to be done in states. And if you do not have visions for states individually, it's like actually having a bullock cart with only one bull, not two. It will not run. So if the vehicle has to move forward, you need both center and states to work in tandem. And the good thing is, as we come here, almost 17 states
have prepared and released or are on the verge of releasing their visions. 5 of them have released visions: Andhra Pradesh, Uttar Pradesh, Tamil Nadu, Gujarat and Punjab. And I know that the other 12 ongoing will come out by August actually. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ పాకిస్తాన్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని నీతి ఆయోగ్ సీఈఓ చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కారు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో ఎన్డీఏ పక్షాల ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి దాదాపు 20 మంది సీఎంలు, పవన్ కళ్యాణ్ సహా 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఆపరేషన్ సింధూర్, కులగణన, మోదీ ప్రభుత్వం మూడో పదవీకాలంలో మొదటి వార్షికోత్సవం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం కోసం సాయుధ బలగాలను, మోదీని అభినందించే తీర్మానాన్ని, తదుపరి జనగణనలో కులగణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించే మరో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు బీజేపీ నేత వినయ్ సహస్రబుద్ధే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రజెంటేషన్ ఇస్తారని చెప్పారు. విశాఖలో ఈ ఏడాది జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం పైన నేతలు చర్చిస్తారని పేర్కొన్నారు. కుప్పంలో గృహ ప్రవేశం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశానికి హాజరు కావడం లేదని తెలిసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వచ్చే నెల 21న విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించారు. సుమారు 5 లక్షల మందితో రికార్డు స్థాయిలో యోగా దినోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి ఆ రోజు సుమారు 2 కోట్ల మంది పాల్గొనేలా ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. మరోవైపు యోగా దినోత్సవ ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్లో హోంమంత్రి అనిత, మరో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించారు. యోగా దినోత్సవంలో పాల్గొనే ప్రతి వ్యక్తికి క్యూఆర్ ట్యాగ్ అందిస్తామని అనిత చెప్పారు. విశాఖ భీమిలి బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ల పొడవున యోగా కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 21st జరిగే యోగా దినోత్సవంలో ఏదో తూతు మంత్రంగా జనాలు వచ్చారు కూర్చుంటారు అనేది కాకుండా వాళ్ళందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేసే విధంగా ముందుగానే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి దగ్గర 1000 మంది పైగా ట్రైనర్స్ ని కూడా ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళందరినీ కూడా పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. జూన్ 12th నుంచి స్కూల్లో పిల్లలకి రిఓపెనింగ్ అవుతున్నాయి. వాళ్ళకి కూడా ముందు నుంచి ట్రైనింగ్ ఇవ్వడానికి యోగా టీచర్స్ కూడా వెళ్తారు. ఎక్కువ మంది యోగా పీజీ స్టూడెంట్స్ ఉన్నారు, పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇందులో పార్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎంతమంది పార్టిసిపేట్ చేసిన అంతమంది కూడా ఒక బాధ్యతగా ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళందరికీ కూడా అందజేస్తాం. రికార్డ్ అయితే బదలు కొడతాం సూరత్ది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం లోతుల్లోకి వెళ్లే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ ముఠా సైబర్ నేరగాళ్ల వ్యూహాన్ని ఎంచుకుని మ్యూల్ ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము మళ్లించారు. రోజువారీ కూలీలు, నిరుపేదల పేరిట బ్యాంకు ఖాతాలు, కల్పిత కంపెనీలు సృష్టించి అందులోకి సొమ్ము జమ చేశారు. ఆ డబ్బును హవాలా మార్గంలో అంతిమ లబ్ధిదారుకు చేరవేసినట్లు సిట్ గుర్తించింది. జగన్ హయాంలో సొంత మద్యం బ్రాండ్లతో వేల కోట్లు దోచుకున్న వైసీపీ మాఫియా ముఠా ఆ డబ్బును టక్కుటమారా విద్యలన్నీ ప్రదర్శించి సొమ్ము చేసుకుంది. మద్యం ముడుపుల సొమ్ము మళ్లించుకునేందుకు మ్యూల్ ఖాతాలు అడ్డం పెట్టుకుంది. రోజువారీ కూలీలు, నిరుపేదలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ప్రతీ నెల కొంత మొత్తం చెల్లిస్తామంటూ ప్రలోభపెట్టింది. వారి ఆధార్, పాన్, ఇతర గుర్తింపు కార్డులు తీసుకుని వారి పేర్ల మీద ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లోని పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచింది. ఆ అనామకుల్నే డైరెక్టర్లుగా పేర్కొంటూ అనేక కల్పిత కంపెనీలు సృష్టించింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్లో కొంత భాగాన్ని ఆయా ఖాతాల్లోకి మళ్లించింది. వాటి నుంచి ఆ సొత్తును బహుళ అంచెల్లో డొల్ల కంపెనీల్లోకే పంపించింది. చివరిగా ఈ అక్రమ సొత్తంతా అంతిమ లబ్ధిదారుకు చేర్చినట్లు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి బిల్లులు అందగానే మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు అందులో నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్ని వివిధ డొల్ల కంపెనీల ఖాతాల్లో జమ చేసేవి. బ్రాండ్ ప్రమోషన్ కోసం దుస్తులు, బంగారు నాణేలు, గిఫ్ట్ హ్యాంపర్లు, ఇతర వస్తువులు ఆయా కంపెనీల నుంచి కొన్నట్లు, అందుకు ప్రతిగా సొమ్ము చెల్లించినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి రికార్డుల్లో చూపించేవి. ఈ లావాదేవీలు చూస్తే మద్యం కార్యకలాపాలతో ఎలాంటి సంబంధమూ లేని కంపెనీలకు భారీ మొత్తాల్లో ఆర్థిక
ప్రణాళిక లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వాటిని మరింత లోతుగా శోధించారు. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీలు ఏ ఖాతాలకు సొమ్ములు చెల్లించాయో ఆయా బ్యాంకుల శాఖలకు వెళ్లి ఆరా తీశారు. ఖాతాలు తెరిచినప్పుడు సమర్పించిన చిరునామాలకు వెళ్లి పరిశీలించగా అక్కడెక్కడా అలాంటి కంపెనీలే లేవని నిర్ధారించుకున్నారు. కేవైసీ పత్రాల్ని విశ్లేషించిన సిట్ అధికారులు అందులోని వివరాల ఆధారంగా కొందరు ఖాతాదారుల్ని గుర్తించారు. తీరా చూస్తే వారంతా రోజూ కూలీలు, నిరుపేదలు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించేవారు, నిరుద్యోగులని తేలింది. వారి పేరిట బ్యాంకుల్లో ఉన్న ఖాతాలు, డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల గురించి సిట్ అధికారులు ప్రశ్నించగా అసలు ఆ కంపెనీల పేర్లే తామెన్నడూ వినలేదని, అవేంటో కూడా తమకు తెలియదనే సమాధానాలు వచ్చాయి. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్, పాన్, ఇతర గుర్తింపు కార్డులిస్తే ప్రతి నెల 1000 రూపాయలిస్తామని కొంతమంది ఆశ చూపటంతో తాము ఆ పత్రాల్నిచ్చామని గోడు వెళ్లబోసుకున్నారు. వీటన్నింటినీ మ్యూల్ ఖాతాలుగా గుర్తించిన సిట్ అధికారులు మనీ ట్రయల్ ఆధారాలు వెలికితీశారు. పలు మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల సొమ్ము తొలిదశలో ముంబై చిరునామాతో ఉన్న క్షిపణి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు 30 కోట్లు, ఓల్విక్ మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్కు 30 కోట్లు, నైస్నా మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్కు 10 కోట్లు, విశాల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు 4 కోట్లు జమైనట్లు సిట్ గుర్తించింది. ఆ తర్వాత ఆ కంపెనీల నుంచి కెరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, ట్రైఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, విక్సో ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, యాష్ బులియన్ వంటి కంపెనీల్లోకి మళ్లించినట్టు గుర్తించారు. ఇవన్నీ ముంబై, ఢిల్లీ చిరునామాతో ఉన్నవే. అలా ఈ కంపెనీల నుంచి అనేక సంస్థల్లోకి మళ్లించుకొని చివరిగా అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు వైకాపా మద్యం ముఠా హవాలా మార్గాలను ఎంచుకుంది. దర్యాప్తు సంస్థల నిఘా, పర్యవేక్షణ నుంచి తప్పించుకోవటం కోసం అత్యంత సంక్లిష్టమైన లావాదేవీల పద్ధతిని అనుసరించింది. ఇలా కొల్లగొట్టిన సొత్తులో ఎక్కువ శాతం విదేశాలకు తరలించింది. అవన్నీ విదేశీ ఖాతాల్లో ఉన్నట్లు సిట్ భావిస్తోంది. ఆ దిశగా మరిన్ని ఆధారాలు సేకరిస్తోంది. అక్రమ మార్గాల్లో సొత్తు దోచుకునేవారు దర్యాప్తు సంస్థలు పసిగట్టకుండా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ కార్యకలాపాలు చేయటానికి అనామకుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరుస్తుంటారు. అక్రమ సొత్తును అందులోకి మళ్లిస్తుంటారు. సాధారణంగా సైబర్ నేరగాళ్లు వారు కొల్లగొట్టిన సొత్తు మళ్లించేందుకు వేల కొద్దీ మ్యూల్ ఖాతాల్ని వినియోగిస్తుంటారు. ప్రతిగా వారికి నెల నెల కొద్ది మొత్తం సొమ్మునిస్తుంటారు. పోలీసులు ఎప్పుడైనా విచారణ జరిపితే అసలు సూత్రధారులు చిక్కరు. ఇలాంటి ఖాతాల్నే మ్యూల్ ఖాతాలు అంటారు. డబ్బులు తీసుకుని నేరగాళ్లకు ఆ ఖాతాల్నిచ్చేవారిని మనీ మ్యూల్స్ గా పరిగణిస్తారు. ముంబై, ఢిల్లీ కేంద్రాలుగా ఉన్న ఇలాంటి ముఠాలను అడ్డం పెట్టుకుని వైకాపా మద్యం ముఠా దందాకు పాల్పడింది. తెలంగాణకు మరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం కుమారస్వామిని కలిసిన రేవంత్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్కు 2000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని పీఎం ఈ డ్రైవ్ పథకం కింద మరో 800 బస్సులు కేటాయించాలని కోరారు. ఆర్టీసీ డ్రైవర్లు, మెకానికులు బస్సుల నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్ను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సుకు రెట్రో ఫిట్టింగ్ చేపట్టగా అది సఫలమైందని వివరించారు. ఆ బస్సు ప్రస్తుతం నగరంలో రాకపోకలు సాగిస్తోందన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్మెంట్ అవకాశం కల్పించాలని కోరారు. జూన్ 2 నుంచి తెలంగాణలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 2 విడతల్లో 47 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నట్లు గుర్తు చేసిన ఆయన ఇందులో 9 కార్యాలయాల్లో అదనపు సిబ్బందితో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిషేధిత భూముల వివరాల కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకురావడం సహా వీలైనంత త్వరగా గ్రామ పరిపాలనా అధికారుల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆస్తుల క్రయ విక్రయదారులకు పారదర్శకంగా, అవినీతి రహితంగా సమయం ఆదా, మెరుగైన సేవల కోసం స్లాట్ బుకింగ్ విధానం తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. స్లాట్ బుకింగ్ విధానంపై ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్న ఆయన 94% మంది సంతృప్తి వ్యక్తం చేశారని వివరించారు. జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. టౌన్
ప్లానింగ్ అనుమతుల కోసం అధికారులు నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా నేరుగా దరఖాస్తుదారుని ఇంటి వద్దే అనుమతులు మంజూరు చేసే విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పెండింగ్ అనుమతులపై టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లతతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్న మంత్రి లేఅవుట్ భవన నిర్మాణం కోసం అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన దరఖాస్తుదారులకు 72 గంటల్లో అనుమతులు మంజూరు చేస్తామని వివరించారు. డాక్యుమెంట్లు సమర్పించని వారి కోసం నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి ప్రత్యేక కమిటీ పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందని చెప్పారు. నెల్లూరు నుంచే ఈ విధానాన్ని ప్రారంభించి అన్ని మున్సిపాలిటీలకు విస్తరిస్తామని వెల్లడించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేశాము. ఈ సంస్కరణ ఫలితం ఏంటంటే ఎవరైతే టౌన్ ప్లానింగ్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి కేవలం 3 రోజుల్లో 25% అప్లికేషన్స్ ని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నెల్లూరు కార్పొరేషన్ లో క్లియర్ చేశారు. 10 రోజుల్లో 67% అప్లికేషన్స్ క్లియర్ చేశారు. కొన్ని పెండింగ్లు మీరు ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళకపోండి, క్యాట్ సాఫ్ట్వేర్ ఉండి తీసుకోండి, అక్కడికక్కడే అంటే ముందు ఫోన్ చేయమంటుండ ఈ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు రెడీ చేసుకుంటే మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి పర్మిషన్ ఇస్తాం అనే సిస్టమ్ తీసుకురామంటుండ. పొగాకు రైతులు పండించిన బ్లాక్ బర్లీని చివరి ఆకు కొనే వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖల మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. బ్లాక్ బర్లీ పొగాకు రైతులు బయ్యర్లుగా ఉన్న కంపెనీ ప్రతినిధులతో బాపట్ల జిల్లా మార్టూరు మండలం ఇసుక దర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో ముఖాముఖి నిర్వహించారు. సుదీర్ఘ చర్చ అనంతరం బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. బ్లాక్ బర్లీ పొగాకును 2 గ్రేడ్లతో కొనుగోలు చేస్తామన్న ఆయన కామన్ వెరైటీ క్వింటా 12,000కు, లో గ్రేడ్ రకాన్ని 6,000కు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ నిర్ణయించిన ధరను అమలు చేయాలని కంపెనీలకు సూచించారు. పొగాకు కొనుగోలులో ప్రాసెసింగ్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్న మంత్రి అవసరమైతే మార్క్ఫెడ్ ద్వారా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభిస్తామని ప్రకటించారు. చివరి ఆకు వరకు కొనే వరకు ప్రభుత్వం వెంటపడి తప్పనిసరిగా కొనిపిస్తుంది. రైతులు ఎవ్వరూ అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు వివరాల కోసం విచారణ కమిషన్ నోటీసులు ఇస్తే న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఘోర తప్పిదాలు జరిగాయని రాజ్యాంగబద్ధంగా పనిచేసే అన్ని సంస్థలు చెబుతున్నాయని అన్నారు. హుజూర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నకరేకల్ నియోజకవర్గం ఐటిపాముల వద్ద 100 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వం నీటిపారుదల శాఖను నాశనం చేసిందని, కమిషన్ల కోసం కూలిపోయే కాళేశ్వరం కట్టిందని ఆరోపించారు. డెన్మార్క్ బృందం చేత ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేయించి పనులు పునః ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇప్పుడు వాళ్ళు ఏ పొరపాటు చేయకుంటే అసలు కమిషన్ పిలిస్తే పోయి మేమేం తప్పు చేయలేదు, ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టాలని అనొచ్చు కదా. ఎందుకు రోజుకైనా బాంబులు పోయినాయి, బాంబులు పేరిండోరో ఇంకో అయిందేదో, ఇదో కాంగ్రెస్ కమిషన్ అని న్యాయ వ్యవస్థని, న్యాయమూర్తిని కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ వికృత వికారమైన ప్రచారం తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రైతాంగం గమనించాలి, తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను మనం చేస్తున్నా. వాళ్ళకు అలవాటు అయిపోయింది అడగోలుగా మాట్లాడడం. అదేదో నిజమని అంటే అసలు వాళ్ళు పేర్లు మార్చుకొని జోసెఫ్ గోబెల్స్ రావు అని పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే రోజు అబద్ధాలు మాట్లాడతారు, ప్రతిరోజు అబద్ధాలు మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టారీతిన మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్లుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబితే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉండటం దౌర్భాగ్యమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సింగిల్ పాయింట్ ఎజెండాగా మారిందని ఆక్షేపించారు. ఓవైపు ప్రాజెక్టులోని జలాశయాలు, పంప్ హౌజులను వాడుకుంటూనే మరోవైపు అది వైట్ ఎలిఫెంట్ అని అనడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ పాలిట రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ ఎలిఫెంట్లు అని విమర్శించిన హరీష్ ఒకరు రాష్ట్ర ఆదాయానికి, మరొకరు నీటి వాటాకు గండి కొడుతున్నారని ఆరోపించారు. ఏడాదిన్నర నుంచి కాళేశ్వరంపై కుట్రలు చేయడం తప్ప ఎక్కడా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. గతంలో కవితను అరెస్టు చేసినప్పుడు ఈడీ అపవిత్రమైందన్న కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు ఛార్జ్షీట్లో చేర్చగానే పవిత్రమైందా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. 10 ఏళ్లు తెలంగాణను పట్టిపీడించి ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్పై మండిపడ్డారు. బీజేపీతో చేసుకున్న చీకటి ఒప్పందంతోనే తమ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని సమర్థిస్తున్నారా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ తన ప్లాంట్లను నిర్మించడానికి భారత్కు వెళ్లొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే అక్కడ ఉత్పత్తి చేసిన ఫోన్లకు అమెరికాలో సుంకాలు చెల్లించకుండా విక్రయించడానికి వీలుండదని స్పష్టం చేశారు. అమెరికా అణుశక్తిని పెంచడానికి ఓవల్ కార్యాలయంలో బహుళ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తానని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తనతో చెప్పారని ట్రంప్ తెలిపారు. అయితే సుంకాలు లేకుండా అమెరికాలో ఆ ఉత్పత్తులను విక్రయించడం కుదరదని ట్రంప్ అన్నారు. ఐఫోన్లను అమెరికాలో సుంకాలు లేకుండా విక్రయించాలంటే ఇక్కడే ఉత్పత్తి చేయాలని తాను ప్రతిపాదించానని తెలిపారు. అందుకు యాపిల్ సుముఖంగా లేకపోతే 25% సుంకాలు చెల్లించి అమెరికాలో విక్రయించుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఐఫోన్లపై అమెరికా సుంకాలు విధించినప్పటికీ భారత్లో తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తన నివేదికలో వెల్లడించింది. భారత్లో తక్కువ ఉత్పత్తి వ్యయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటివి ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరాటానికి మద్దతుగా నిలుస్తామని రష్యా, జపాన్ విస్పష్టమైన హామీ ఇచ్చాయి. జపాన్లోని రాజకీయ నాయకత్వం, విధాన నిర్ణేతలు, మీడియా, ప్రవాస భారతీయ వర్గం భారత్కు అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి. ప్రపంచ వేదికలపై పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టేందుకు, ఉగ్రవాదంపై పోరాటానికి అన్ని దేశాల మద్దతు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాల జపాన్, రష్యా పర్యటనలు ముగిశాయి. 2 దేశాల్లో పలు వర్గాలతో చర్చలు జరిపి మద్దతు పొందాయి. ప్రవాస భారతీయ కుటుంబాలతో టోక్యోలోని రాయబార కార్యాలయంలో భారత బృందం భేటీ అయింది. ఉగ్రవాదం పిచ్చి కుక్క లాంటిదని, దానికి పాకిస్తాన్ ప్రోత్సాహం అందిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈ సందర్భంగా విమర్శించారు. భారత్ దాడుల్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనిక అధికారులు హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. రష్యాకు వెళ్లిన బృందానికి డీఎంకే ఎంపీ కనిమొళి నాయకత్వం వహించగా, జపాన్ వెళ్లిన బృందానికి జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వం వహించారు. మరోవైపు కనిమొళి బృందం రష్యా నుంచి స్లోవేనియాకు చేరుకోగా, సంజయ్ కుమార్ ఝా బృందం జపాన్ నుంచి దక్షిణ కొరియాకు వెళ్లింది. లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకుంది. 26 డిగ్రీల మేర ఓ వైపునకు ఒరిగిపోయింది. నౌకలోని చమురు, కంటైనర్లలో కొన్ని సముద్రంలో పడిపోయాయి. కంటైనర్లను, అందులో నుంచి బయటకు వచ్చిన ఇంధనం తీరం వైపునకు వస్తే తాకొద్దని ప్రజలకు కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజింజం పోర్ట్ నుంచి శుక్రవారం బయలుదేరిన 184 మీటర్ల పొడవున్న ఎంఎస్సీ ఎల్సా 3 నౌక శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్ చేరుకోవాల్సి ఉండగా ప్రమాదంలో చిక్కుకుంది. ఈ సమాచారం అందుకున్న తీర రక్షక దళం సహాయక చర్యలు చేపట్టింది.